స్టేషన్‌కొచ్చి రిసీవ్ చేసుకుని తీసుకువెళ్ళాడు సత్యం. బన్నేరుగట్ట రోడ్డులో వాళ్ళ అపార్ట్మెంట్. జిమ్, టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ. చూడగానే శివానీని వీటన్నిటికీ దూరం చేశానా అని ఒక అపరాధ భావం కలిగింది. అయితే సత్యం కూతురు 7 ఏళ్ల శిల్ప దినచర్య చూశాక కొంచెం తగ్గింది. సత్యం, హేమ ఇద్దరూ ఉద్యోగాలకి వెళ్ళిపోతారు. స్కూల్ నుండి శిల్ప 3 గంటలకొచ్చి మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతుంది. 5 గంటలకి కరాటే క్లాసులకి, 6 గంటలకి మళ్ళీ మ్యాథ్స్ ట్యూషన్. ఇవి కాక వీకెండ్స్ అబాకాస్ క్లాసులు. రాత్రి 8 గంటలకొచ్చి వీడియో గేములు ఆడుకునో, కార్టూన్ నెట్వర్క్ చూసుకునో పడుకుంటుంది. మొగ్గని చిత్రిక పడితే పువ్వవుతుందా? ఎందుకో బామ్మగారి మాటలు గుర్తొచ్చాయి. ఆ రోజు సత్యం వచ్చేసరికి రాత్రి 11 అయింది. వచ్చాక కూడా ఏవో ఫోన్లు. డైనింగ్ టేబుల్ మీద పెట్టిన భోజనం అలాగే నీరు కారిపోయింది. రోజు ఇంతే అన్నయ్య గారు. అర్ధరాత్రి దాకా అమెరికా వాళ్ళతో మీటింగులు అంటారు. మీరైనా చెప్పండి అంది హేమ. అందులో ఆందోళన, ఆరోపణ కంటే మా ఆయన ఇంత బిజీ అని చెప్పుకోవడంలో ఏదో ఆనందం వికృతంగా వినిపించింది నాకు. శిల్ప మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నారేమో. సత్యం, ఒకసారి ఆలోచించు అన్నాను. ముందు అన్నీ నేర్పిస్తే తర్వాత ఏది ఆసక్తి ఉంటే అది కంటిన్యూ చేయొచ్చు కదా బావగారు అన్నాడు. కాంపిటీషన్ అన్నయ్య గారు, తప్పదు కదా. మనం ఎక్కడి నుంచి వచ్చామో మన పిల్లల్ని అక్కడి నుంచే రమ్మని చెప్పలేం కదా. హేమ స్పష్టం చేసింది. మనం వచ్చింది తక్కువని ఎందుకు అనుకుంటున్నావు హేమ అన్నాను. ఏమంటుందో తెలుసుకుందామని. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తక్కువ కాదు. జిలుగు వెలుగు లైట్లకి మన గుడ్డి దీపాలకి పోలిక. కళ్ళు బైర్లు కమ్మే లైట్లని ఆర్పేసి ఆమె ఒక చిన్న దీపం వెలిగించిపోతుంది. కళ్యాణి డైరీలో వాక్యాలు మరోసారి గుర్తొచ్చాయి. అయినా ఇప్పుడు కంపెనీల్లో ఎంత పోటీ ఉందనుకుంటున్నారు? ఎలాంటి షార్ప్ క్యాండిడేట్స్ వస్తున్నారనుకుంటున్నారు? పల్లెటూళ్ళలో కూర్చున్న మీకేం తెలుసు అన్న అభిప్రాయం ధ్వనించింది ఆమె మాటల్లో. నేను ఈ ఇండస్ట్రీలో 20 ఏళ్లు పనిచేశానులే అందామనిపించింది. ఇక ఆమెతో వాదించడం అనవసరం అనిపించి, ఇండస్ట్రీ ఎలా ఉంది సత్యం అని అడిగాను. బాలేదు బావగారు. కుర్రాళ్ళకి ఇంటిగ్రిటీ ఉండట్లేదు. నిజంగా తాము ఎందుకు పనికొస్తామో ఎవరికీ తెలియడం లేదు. ఫేక్ ఎక్స్పీరియన్స్లు, ఏవో కోర్సులు చేసి ఏదో ఒక విధంగా దూరిపోదామని చూసేవారే. కంపెనీలో జాయిన్ అయిన మర్నాటి నుంచే రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మరో కంపెనీకి ఇంటర్వ్యూలు. పని ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచించడం. ఏవో సాకులు చెప్పడం. బార్లు, పబ్బులు, 30 ఏళ్లకే రోగాలు. సంపాదించిందంతా రియల్ ఎస్టేట్ బిల్డర్ల చేతిలో పోసి వాడు ఫ్లాట్లు ఎప్పుడిస్తాడా అని ఎదురు చూడడం. బట్ వాట్ ఆల్టర్నేటివ్ టు డూ వీ హ్యావ్? సొంతిల్లు కావాలనుకోవడం తప్పు కాదే. సొంత కారు కావాలనుకోవడం తప్పు కాదే. ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం తప్పేంటి? ఎలాగో ఇంటర్వ్యూ చేసే కదా తీసుకున్నారు. సరిగ్గా పని చేయలేకపోతే మర్నాడే తీసేస్తారు కదా. మరి ప్రాబ్లం ఏంటి అంది హేమ. సత్యం మొబైల్ మోగితే జస్ట్ ఏ మినిట్ అంటూ వెళ్ళాడు. ఏదీ తప్పు కాదు హేమ. చట్టాలన్నింటికీ అతీతంగా మనకొక అంతఃకరణ ఉంటుంది. అక్కడ మనమే జడ్జి, మనమే ముద్దాయి, మనమే సాక్షి. అక్కడ మనం చేసింది తప్పు కాదనిపిస్తే తప్పు కానట్టే అంది నీలిమ నవ్వుతూ. తను నవ్వుతూ అన్న ఆ మాటల్లోని పొదును వల్ల వాదన వేడెక్కుతుందేమో అనిపించింది. టాపిక్ డైవర్ట్ చేయడానికి, హేమ మీ పెళ్లి ఫోటోలు ఎప్పుడూ చూడలేదు, చూపించవా అన్నాను. ఇక అంతే, బండెడు ఆల్బమ్స్ తెచ్చి మా ముందు పడేసింది. ఇది మున్నార్లో, ఇది సెకండ్ టైం డార్జిలింగ్ వెళ్ళినప్పుడు, ఇది స్విట్జర్లాండ్ టూర్ వెళ్ళినప్పుడు అని సంబరంగా చూపిస్తోంది. ఈమె స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఎక్కువ ఆనందపడిందో, స్విట్జర్లాండ్ వెళ్ళిన ఫోటోలు ఇలా మాకు చూపిస్తున్నప్పుడు ఎక్కువ ఆనందపడిందో అర్థం కాలేదు. ఫోటోలు చూసి రాత్రెప్పుడో పడుకున్నాం. తర్వాత 2 రోజులు మైసూరు, బేలూరు, హళిబేడు అన్నీ తిరిగొచ్చాం. శ్రీరంగపట్నంలో కావేరి నదిని చూసి మన గోదావరి ఇక్కడ కావేరి అంది శివాని. వేలూరు శిల్పకళను చూసి అబ్బా ఎంత గొప్పగా చెక్కారు నాన్న అంటూ సంబరపడింది. మర్నాడు సిటీ జంక్షన్ స్టేషన్లో శేషాద్రి ఎక్స్ప్రెస్లో కూర్చున్నాం. సత్యం కారులో దింపడానికి వచ్చాడు. ఏమంటాడో చూద్దామని. సత్యం, నువ్వు ఆనందంగా ఉన్నావా అని అడిగాను భోగి తలుపు దగ్గర నుంచుని. నాకు తెలీదు బావగారు. నా ఉద్యోగానికి నేను న్యాయం చేస్తున్నాను, అదొకటే తెలుసు. నిజంగా ఆనందంగా ఉన్నానా అంటే అని నవ్వేశాడు. ట్రైను కదిలిపోయింది. మా కూపేలో ఎవరో ముసలాయన, పక్కనే ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు విజయవాడ వెళుతున్నారట. బండి కదలడంతోనే ఆ కుర్రాడితో ముసలాయన, నేను ఒక పల్లెలో ఉన్నాను, పల్లె కూడా నాలో ఉంది. మీరు ఈ మహానగరంలో ఉన్నారు, కానీ ఈ నగరం మీలో లేదు. మీ కార్పొరేటర్ ఎవరో మీకు తెలుసా? మీ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరైనా తెలుసా? షాపింగ్కి వెళ్తారు, అక్కర్లేని చెత్తంతా కొనుక్కొస్తారు. అక్కర్లేనిది లేదు, కావలసింది లేదు. ప్రతిదీ డబ్బు పెడితేనే వస్తోందనే పొగరు, స్వేచ్ఛ, స్వతంత్రాలకే అర్థం కూడా తెలీదు.
అని వాయించేస్తున్నాడు. చివరకు ఆ కుర్రాడు చూసి చూసి, మా వయసులో మీకు మా అంత డబ్బొస్తే మీరు మాలాగే చేసేవారు తాతగారు అనేశాడు. భలే నవ్వొచ్చింది. నీలిమ కూడా నా వైపు చూసి నవ్వుతోంది. శివాని కిటికీలోంచి దూరంగా పర్వతాల వైపు చూస్తోంది. నా వైపు చూసి నవ్వింది. నవ్వితే అచ్చు కళ్యాణిలానే ఉంది. పెద్దదవుతోన్న కొద్దీ శివానిలో కళ్యాణి ఛాయలు. బెంగళూరు ఎలా ఉందమ్మా అడిగింది నీలిమ. చాలా బావుంది అంది. ఒకవేళ నువ్వు చిన్నప్పటి నుండి బెంగళూరులో పెరుగుంటే ఇంకా బాగుండేదంటావా? ఇంకా ఏదో గిల్టీ ఫీలింగ్ తొలుస్తుంటే అడిగాను. మరి సంగీతం నేర్చుకోవడానికి గోదావరో అంది అమాయకంగా. భలే నవ్వొచ్చింది. నేను తీసుకున్న నిర్ణయం సరైందే అని నమ్మకం కలిగింది. 10th రిజల్ట్స్ వచ్చాయి. శివానికి 540 వచ్చాయి. మరి ఐఐటికి ప్రిపేర్ అవుతున్నావా ఎంసెట్కా? శివాని క్లాస్మేట్ శ్వేత అడిగింది. శ్వేత శివాని పోటీపడి చదివేవారు. దేనికి ప్రిపేర్ అవను తడుముకోకుండా చెప్పింది. లెక్కలు బాగా చేస్తావు కదా, మరి ఇంజనీరింగ్ చదవా? లెక్కలు బాగా చేయడం ఇంజనీరింగు పర్యాయపదాలా లేక సహచర ధర్మాలా అంది శివాని నవ్వుతూ. సరే నీ ఇష్టం అని శ్వేత నవ్వేసి వెళ్ళిపోయింది. తర్వాత కొన్నాళ్ళకి శ్వేత వాళ్ళ అమ్మగారు ఇంటికొచ్చి మా శ్వేతని నారాయణలో చేర్పించాం నీలిమతో గర్వంగా చెప్పారు. పక్క గదిలో సంగీత సాధన చేసుకుంటాను శివాని వీళ్ల మాటలు వినొచ్చింది. నువ్వు దేనికి ప్రిపేర్ అవడం లేదట కదా అన్నారు ఆవిడ సాగదీస్తూ. లేదండి, ఇంట్రెస్ట్ లేదు అంది శివాని. పోటీ తట్టుకోలేని వాళ్ళు పాటలు పాడుకోవడమే మంచిదిలేమ్మా అన్నారు వెటకారంగా. ఆ క్షణంలో చూడాలి శివాని కళ్ళు. నేను ఐఐటికి ప్రిపేర్ అవుతాను నానా అంది ఆవిడ వెళ్ళిపోగానే. ఎవరి మీదో పంతం కొద్దీ చదవకూడదమ్మా అంటే, లేదు నాన్న పూర్తి ఇష్టంతోనే ఈ మాట చెబుతున్నా అని 2 ఏళ్లు తపస్సులా చేసింది. ఇటు సంగీత సాధన, అటు ఐఐటికి ప్రిపరేషన్ ఏదీ మానలేదు. ఒకటి చేసినప్పుడు రెండోది చేయకపోతే చాలదు అనేది. ఐఐటి రిజల్ట్స్ వచ్చాయి. శివానికి ఆల్ ఇండియా 18వ ర్యాంక్ వచ్చింది. కోచింగ్ సెంటర్ వాడు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు. నన్ను నేను నిరూపించుకోవడం కోసం ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను తప్పితే నాకు ఇంజనీరింగ్ మీద ఆసక్తి లేదు, సంగీతమే నా జీవితం అని ప్రకటించింది అందరినీ విస్మయానికి గురిచేస్తూ. రాజమండ్రిలో మల్లాది బ్రదర్స్ కచేరీకి శివాని వెళదామంటే వెళ్ళాం. నీలిమ నేను రాను మీరు వెళ్ళిరండి అంది. పేరు శ్రీరమణ గారు వైలిన్, ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం సాకారం అందించగా, తోడి వర్ణంతో మొదలుపెట్టి రామదాసు ననుబ్రోమని చెప్పవే కీర్తన అందుకున్నారు. కళ్యాణి రాగన్నానా అంటోంది పక్కన కూర్చున్న శివాని. తర్వాత మరికొన్ని కీర్తనలు పాడాక మధ్యమావతిలో సర్వమంగళ మాంగళ్యే శ్లోకంతో ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య కచేరీ ముగించారు. బయటకొస్తుంటే జనాల మధ్య కొంత దూరంలో అనులేక జుట్టు అక్కడక్కడ నిరుస్తోంది. ఆమెని అలా చూడ్డం నాకెందుకో చెప్పలేని విచారం కలిగింది. వెళ్ళి పలకరిస్తే కాసేపటి కానీ గుర్తుపట్టలేదు. చాలా సంవత్సరాలైపోయింది కదూ అంది విస్మయంగా చూస్తూ. అయ్యో, రాజమండ్రి పక్కనే ఉంటూ ఎప్పుడూ కలవలేదేం అని నొచ్చుకుంది. జుట్టు పండిపోతోంది అంటే 50 ఏళ్ళొచ్చేలేదు అని నవ్వింది. మీ పాప అంది శివానిని చూస్తూ. కళ్యాణి ఏది అని అడిగింది. జరిగిందంతా చెప్పాను. అయ్యో, అలా జరిగిందా అని. అయినా పోయిన వాళ్ళు అదృష్టవంతులు గోపాల్, మనమే దురదృష్టవంతులం అంది. మట్టిలో పరిమళించే మబ్బు టైటిల్ ఎంత చక్కగా ఉంది. అవును, మట్టిలో పరిమళించందే మబ్బుకి సార్థకత ఎక్కడది అని పుస్తకం తప్పక చదవాలి. ఈసారి ఒక కాపీ తీసుకురమ్మంది. శివాని సంగీతం నేర్చుకుంటుందని తెలిసి తెగ మెచ్చుకుంది. పదండి భోంచేసి వెళుదురుగాని అంది. లేటవుతుందేమో అంటే నేను కారులో దిగబెడతానని బలవంతం పెట్టింది. వెళ్ళాం. భోజనాలయ్యాక నా గురించి ఏదైనా పాట పాడతావమ్మా అంది అనులేక శివానిని. సలలిత రాగ సుధారస సారం. అనులేక క్లాసికల్ డాన్సర్ అని తెలుసుకుందేమో ఆ పాట ఎంచుకుంది శివాని. కళ్యాణి కదూ, ఎంత శుభప్రదమైన రాగమో. ఎంతమంది విద్వాంసులు ఈ రాగాన్ని పాడిన వారికి విన్నవారికి ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా ఉంటుంది అని తెగ సంతోషించింది. శివానిని దగ్గరకు తీసుకుని, నీ గొంతులో గోదావరి పరవలు తొక్కుతోందమ్మా. కళాసాగర సంగమం ఎంతో దూరంలో లేదు, కచేరీలు ఇవ్వచ్చు కదా అంటే శివాని నవ్వింది. మీ పాప సామాన్యురాలు కాదు గోపాల్, షీఈస్ గిఫ్టెడ్ అంది శివాని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ. ఎందుకలా అనిపించింది అంటే, నేనింకా విద్యార్థినే అన్నా సరే అందులో అబ్బే నేను విద్యార్థిని కాదు, నాకన్నీ వచ్చేసు అని అంతర్లీనంగా ధ్వనిస్తుంది. ఇదంతా తిరకాసులా ఉంటుంది గోపాల్. అసలు మాటలే పెద్ద తిరకాసు, ఏమీ వ్యక్తం చేయలేవు. అందుకే మీ పాప చిరునవ్వుతో చక్కగా చెప్పింది, ఈమె నిజమైన కళాకారిణి అంది. అప్పుడప్పుడు శివానిని తీసుకొస్తూ ఉండు గోపాల్, ఆమె దగ్గర నాకెందుకో చాలా ప్రశాంతత దొరుకుతుంది.
బస్టాండ్లో మమ్మల్ని దించేసి తిరిగి వెళ్ళిపోతూ అంది. తప్పకుండా అన్నాను. అమ్మ పుస్తకం నాకెప్పుడూ చూపించలేదేం నాన్న అంది. ఆమె వెళ్ళిపోగానే శివాని, నువ్వింకా చిన్నపిల్లవు కదమ్మా, చూపిస్తాన్లే అన్నాను. ఇంటికెళ్ళిన వెంటనే ఆ పుస్తకం చూపించమంది. ఏదో దాస్తున్నాననుకుంటుందని ఒక కాపీ తీసిచ్చాను. కొంచెం చదివి పడుకుంటూ నాన్న అంది. సరే అన్నాను. అర్ధరాత్రి 3 ముందు గదిలో ఇంకా లైటు వెలుగుతూనే ఉంది. లేచి చూస్తే శివాని తీక్షణంగా పుస్తకం ముందేసుకుని కిటికీలోంచి ఎక్కడికో దూరంగా చీకట్లోకి చూస్తోంది. ఒక్క క్షణం భయం వేసింది. ఇంకా పడుకోలేదాములు అంటే అప్పుడే ఈ లోకంలోకొచ్చిందాన్లా నా వైపు తిరిగి, ఆరోహణ అవరోహణ కలిస్తేనే రాగం పుడుతుంది కదా. అమ్మ సంపూర్ణమైన రాగం నాన్న. నిజం నాన్న. సంగీతంలో కళ్యాణి సంపూర్ణ రాగం. జీవితంలో కూడా మీ అమ్మ సంపూర్ణ రాగమేనమ్మా. 3 ఇక పడుకో అమ్ములు, రేపు ఉదయం చదువుకుందు గాని. సరే నాన్న అని గదిలోకి వెళ్లి పడుకుంది. కాసేపటికి నాన్న నాన్న అని లేపుతోంది. మళ్ళీ ఏమైందమ్ములు అంటే, నిద్ర పట్టడం లేదు నాన్న. ఒకసారి గోదావరి ఒడ్డుకు వెళ్ళొద్దామా? ఇప్పుడు గోదావరి ఒడ్డుకెందుకు అంటే, ఒక్కసారి వెళదాం నానా అని అర్దింపుగా అడిగింది. వెళ్ళాం. సంధ్యాకాశం, తూర్పు ఆకాశాన్ని చీలుస్తూ బంగారు రేఖలు. ఎదురుగా అనంత వాహిని గోదావరి. హిమాద్రిసుతే పాహిమాం. శ్యామశాస్త్రి శివాని గొంతులో ప్రవేశించాడు. ప్రవహిస్తోన్న గోదావరి ఒక్కసారి ఆగి ఆ పాట వింటోందా అన్నట్లుంది ఆ వాతావరణం. కళ్ళు మూసుకుని వింటున్నాను. ఏమైందో మధ్యలో ఆపేసి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఓదార్చలేదు. గుండెల్లో ఎక్కడో పూడుకుపోయిన దుఃఖం కరిగి ప్రవహిస్తోంది. లేదు నాన్న, ఏదో అడ్డుకుంటోంది. ఈ రోజు ఎందుకో కళ్యాణి నాకు అందడం లేదు. సాధనలో ఏమైనా లోపమా అంటోంది. మసక చీకట్లని చీల్చుకుంటూ చిదానంద రూప శివోహం శివోహం అన్న వాక్యాలు వినిపించాయి. చటుకున తలెత్తి చూసింది. గట్టు మీద ఎవరో నిర్వాణ శతకం చదువుకుంటూ వస్తున్నారు. చూస్తే పూజారి గారు. తెల్లవారుజామున శివాని సంగీత సాధనకని వచ్చినప్పుడు చాలాసార్లే కనిపించేవారు. అయితే మేం వచ్చేసరికి ఆయన అన్నీ ముగించుకుని వణికే కంఠంతో ఏవో మంత్రాలు ఉచ్చరించుకుంటూ వెళ్ళిపోతుండేవారు. ఆయన దగ్గరకొచ్చి, శివాని నువ్వా? ఈ మధ్య కనిపించడం లేదు, ఎలా ఉంది సాధన అన్నారు. అందడం లేదు పూజారి గారు, ఏదో అడ్డుకుంటోంది, ఏకాగ్రత కుదరడం లేదు అంది. శివుడి జటాజుటంలోకి చేరేదాకా అంతే అన్నారు గంభీరంగా. శివానీకేదో అర్థమైనట్టుగా కళ్ళు మెరిశాయి. కాసేపటికి ఆయన సంధ్యావందనం ముగించుకుని వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా నేను ప్రశ్నార్థకం కింద చుక్కనే నాన్న. ఈ క్షణం ఆశ్చర్యార్థకం కింద చుక్కనయ్యాను. శివతత్వం తెలుసుకోవాలి నాన్న అంది. అందుకింకా టైం ఉందమ్మా అన్నాను. టైం లేదు నాన్న అంది స్థిరంగా. కోటిపల్లిలో ఇదే గోదావరి ఒడ్డున ఆ సాయంత్రం ఒక సాధువు శివతత్వం తెలుసుకోమన్నప్పుడే మొదలు పెట్టాల్సింది. ఇప్పటికే ఆలస్యమైపోయింది అంది. ఆ సంఘటన ఇంకా గుర్తుందా అని ఆశ్చర్యపోయాను. అప్పట్నుండి దాని జీవితమంతా సంగీతంతో పాటు శివతత్వం కూడా. బహుశా భగవంతుడి పాదాల్ని కడగందే రాగజరికి సార్థకత లేదనుకుంటా. త్యాగరాజు, శ్యామశాస్త్రి, అన్నమయ్య లాంటి మహర్షుల్ని చూస్తే తెలియడం లేదు అనేది. ఒకరోజు సంబరంగా చేత్తో పుస్తకంతో వచ్చి, పార్వతీ కళ్యాణం వింటావా అని నా సమాధానం కోసం ఎదురు చూడకుండానే సమస్త లోకాలు ఎదురు చూస్తున్న వివాహ వేళ రాని వచ్చింది. గర్గమహాముని ఆశ్చర్యత్వంలో వివాహ వేడుకలు ఆరంభమయ్యాయి. సుముహూర్త వేళ. మంగళస్వరాల మధ్య కన్యాదానం జరుగుతోంది. తంతు ప్రకారం ఈశ్వరుడి ప్రవర చెప్పించాల్సింది. హిమవంతుడు ఈశ్వరుణ్ణి ప్రవరడగ్గా విని విననట్లు ఊరుకున్నాడతను. ఆ మౌనం బయటపడనీయకుండా నారద మహర్షి అదే పనిగా వీణ మీటసాగాడు. ఎవరు చెప్పినా నారదుడు ఆపలేదు. చివరకు కన్యాదాత జోక్యంతో వీణానాదం ఆపిన నారదుడు ఇలా అన్నాడు. ఓ మంచు కొండల రేడా, బ్రహ్మ విష్ణువులకే అంతుపట్టని రుద్రుడి కులగోత్రాలతో ప్రవర చెప్పడం మన తరమా? ఎవరు పరబ్రహ్మమో, ఎవరు నిర్గుణులో, ఎవరు నిరాకారులో, ఎవరు ప్రకృతికి అతీతులో, ఎవరు సమస్తము తానే అయినవారో ఆయన పేరు గోత్రము ప్రవర కావాలా? నాదానికి కులం గోత్రం ఏముంటాయి? శివాని ఆనందంగా చదువుతోంది. కీర్తనలు పాడేటప్పుడు ఇలా ఏదైనా చదివి వినిపించేటప్పుడు గొంతు భలే గంభీరంగా మారిపోయేది. ఆ వయసులో ఆడపిల్లలంతా షాపింగ్లు, సినిమాలంటుంటే ఇది మాత్రం సంగీతం, శివతత్వం అంటూ గురువుల చుట్టూ, లైబ్రరీల చుట్టూ తిరుగుతూ తనలో జ్వలించే అగ్ని ఏంటో అర్థం కాక ఆ అగ్నికి రాగాల రూపాన్నిచ్చే మార్గాన్ని వెతుకుంటూ పిచ్చిదానిలా తిరిగేది. ఎందుకో ఎంత బాగా పాడుతున్నా ఒక అసంతృప్తి తనలో. ఒక్కోసారి అంత జ్ఞానం కూడా శాపమేనేమో అనిపించేది.
ఎవరికీ శివతత్వం తెలీదు నాన్న, పుస్తకాల్లో కూడా సరిగ్గా లేదు అంది. పిచ్చి తల్లి, శివతత్వం పుస్తకాల్లో లేదమ్మా, ప్రకృతిలో ఉంది అన్నాను. ఎందుకో ఆ మాట శివానికి బాగా నచ్చింది. అద్భుతంగా చెప్పావు నాన్న, నిజమే, శివతత్వం ప్రకృతిలోనే ఉందేమో అంది. ఎక్కడిది గానం, ఎవరిది గొంతు? అమావాస్య రాత్రి, సముద్ర తీరం, అలలు వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరం వెంబడి పిచ్చిగా పరిగెడుతోంది శివాని. ఆ గానం ఆమెను పిచ్చిదాన్ని చేస్తోంది. ఏదో అనాది దాహాన్ని తట్టి లేపుతోంది. తెలుసుకోవాలి, ఆ సంగీత మూలాల్ని తెలుసుకోవాలి. ఎక్కడ, ఎలా, ఏ భాష? సంగీతానికి మించిన భాషేముంది? మేఘాలు గర్జించాయి, సముద్రపు అలలు గొంతు కలిపాయి. ప్రశ్నలు మానేసి పరిగెడుతోంది. అయినా కుబుసం విడిచిన కాలసర్పం ఆమెని కాటు వేయడానికి నోరు తెరుస్తూనే ఉంది. ఈ గానానికి మూలాలు శోధించేదాకా కాలసర్పాన్ని గాలి కింద తొక్కిపెట్టి పరిగెడుతోంది. పసిపిల్లలు, పక్షులు, పువ్వులు, సెలయేళ్లు అన్నీ ఆ మహా సంగీతానికి శృతి కలుపుతున్నాయి. సమస్త విశ్వాన్ని బంధించి వేస్తున్న ఆ అనాది లయకి మూలాలెక్కడ? ఎక్కడ? తూర్పు ఆకాశం ఎర్రబడింది. చీకటిని నిలువున చీలుస్తూ బంగారు సూర్యుడు మెల్లమెల్లగా పైకి. చిత్రం, రాత్రంతా చీకటిని ఆలపించినట్టున్న ఆ గానం అకస్మాత్తుగా ఇప్పుడు వెలుగుని. చీకటి వెలుగులు, మంచి చెడులు, స్త్రీ పురుషులు, చావు పుట్టుక, ఎన్ ఇన్ కలిసిపోయి కరిగిపోయి ఆ గంగా ప్రవాహంలో ఒక బిందువుగా అద్వైతం. ఈ సంగీతం నన్ను పూర్తిగా పిచ్చిదాన్ని చేసేలోగా మూలాల్ని చేరుకుంటానా అన్న అనుమానం ఒకవైపు పరిగెడుతోంది. దారంతా మంచు బిందువుల్ని నింపుకున్న గడ్డిపూలు నవ్వుతున్నాయి. వాటి నవ్వు కూడా ఆ అనంత సంగీతంలో కలిసిపోయింది. చిరుజల్లు కురిసినా, చిరుగాలి వీచినా అన్నీ ఆ గానంలోకే. ఆ గానం తనకే వినిపిస్తోందా? అందరికీ వినిపిస్తోందా? అది వినిపించడం వరమా, శాపమా? అదిగో మళ్లీ ప్రశ్నలు. కాలసర్పం కోరలు సవరించుకుంటోంది. మళ్లీ మౌనాన్ని ఆశ్రయించింది. నిశ్శబ్దంలో ఆ గానం మరింత స్పష్టంగా, ఆమె నిశ్శబ్దానికి మరింత దగ్గరగా. సంగీతం శబ్దమా, నిశ్శబ్దమా? నిశ్శబ్దం పట్ల ఎరుక కోసం శబ్దమా? సూర్యుడు నడినెత్తి మీదకొచ్చాడు. ప్రపంచాన్ని కాల్చేస్తున్నాడు. పరిగెడుతుంటే చెమట్లు పడుతున్నాయి. అలసిపోయి చెట్టు నీడలో కూర్చుంది. చుట్టూ అలుముకున్న ఆ నిశ్శబ్దంలో తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అకస్మాత్తుగా ఆమెకేదో సత్యం బోధపడింది. బోధపడగానే తనలోంచి ఒక జ్యోతిలాంటి ఆకారం బయటపడింది. ఇప్పుడు ఆ జ్యోతిని తాకాలని పరిగెడుతోంది శివాని. చివరికి ఒక్క గెంతులో తాకగలిగింది. తాకగానే ఆ జ్యోతి లింగాకారంలోకి మారిపోయింది. చూస్తుండగానే అటు ఆకాశంలోకి, ఇటు పాతాళంలోకి విస్తరించింది. గట్టిగా అరుస్తూ నిద్రలోంచి మేల్కొంది శివాని. ఈ కల నాకు చెప్పి దీనికి అర్థమేంటో తెలియడం లేదు నాన్న అంది. తర్వాత ఓ శివరాత్రి రోజు భూ కైలాస్ సినిమా చూశాక అర్థం స్ఫురించి, ఓసారి గోకర్ణం వెళ్ళొద్దా నాన్న? శివుడి ఆత్మలింగాన్ని తాకితే శివతత్వం ఏమన్నా అర్థమవుతుందేమో అంది. తర్వాత అందరం గోకర్ణం వెళ్ళాం. మన దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్థస్థలాల్లో గోకర్ణం ఒకటని, మిగతా 2 కాశీ రామేశ్వరమని. గోకర్ణ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్ఠితమైందని చెబుతారు. అక్కడికి చేరేసరికి సాయంత్రమైంది. ఊరంతా ఎక్కడ చూసినా ఆవులతోనూ, అంతటా వినిపించే సంస్కృతంతోనూ చాలా హాయిగా ఉంది. స్నానం చేసి బీచ్లో సూర్యాస్తమయాన్ని కన్నులరా వీక్షించి గుడికి వెళుతూ దారి మధ్యలో మహాగణపతి ఆలయాన్ని దర్శించుకున్నాం. పూజారి గారు భూ కైలాస్ కథ చెబుతూ సంధ్యావందనం చేసుకుని వచ్చేలోపు ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేసిన బాల వినాయకుడిపై కోపగించుకున్న రావణాసురుడు వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేశాడని, ఫలితంగా గణపతి తలపై నొక్కి ఏర్పడిందని, ఆ నొక్కు ఇదిగో అని వినాయకుడి విగ్రహానికున్న నొక్కుని చూపించారు. భలే బావుంది కదా నాన్న కథ అంటోంది శివాని. చీకటి పడుతుంటే శివాలయాన్ని చేరుకున్నాం. మగవాళ్లు చొక్కాలు విప్పేసి గర్భగుడిలోకి వెళ్ళాలి అని చెప్పారు. వెళ్లి మనస్ఫూర్తిగా ఆత్మలింగాన్ని అభిషేకించుకున్నాం. భూమి లోపల విస్తరించిన మహాలింగంలో గోవు కర్ణమంత ఖాళీలోంచి మనం తాకగలిగేది చిన్న భాగం మాత్రమేనట. మనిషి మనసుకి నిజమైన ప్రతీకలా తోచింది నాకు. మరో లోకంలోకొచ్చినంత ఆనందం శివానిలో. ఆత్మలింగాన్ని తాకి నన్ను నేను ఇన్నాళ్లకి తాకగలిగా నాన్న అంది. ఆ మాటలు విన్న నీలిమలో భయం. సాయంకాలపు హారతి సమయం. జనమంతా పోగయ్యారు. పూజారులు హారతి వెలిగించారు. హారతి వెలుగులో పరమశివుడు. గణగణ మోగుతున్న గంటలు హరహర మహాదేవ, హరహర మహాదేవ అంటూ అంతా భక్తితో ఊగిపోతున్నారు. ఇంతలో జనాల్లో కలకలం మొదలైంది. శివస్వామి, శివస్వామి అంటున్నారు. జనాన్ని చీల్చుకుంటూ కాషాయ వస్త్రాలు, నిరిసిన గెడ్డం, నుదుటున విభూది, దివ్య తేజస్సు.
పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వచ్చి చేతిలో హారతి వెలిగించాడు. నాలో విస్మయం. కారణం శివుడే, ఈ శివస్వామి. 30 ఏళ్ల క్రితం నా జీవితంలోంచి వెళ్ళిపోయి ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ ఇలా ఈ నిరాకారం ఎదుట చెప్పలేని ఉద్వేగంతో గుండె బద్దలైపోయేలా ఉంది. దగ్గరికి వెళ్లి అతి కష్టం మీద శివ అని పిలిచాను. హారతి చూపించాడు. శివాని వెళ్లి శివతత్వాన్ని చెప్పండి స్వామి అని అడుగుతోంది. శివ ఒక్కసారి కళ్ళెత్తి శివానిని చూస్తున్నాడు. గంటలింకా మోగుతూనే ఉన్నాయి. ఇంతటితో ఆత్మనొక దివ్యగా అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.